దేవుడు నిన్ను ప్రేమించేటప్పుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తానని చెప్పినప్పుడు టైం లేదని చెప్తే కనుక మన ముగింపు ఎలాగుంటుందో మనము చెప్పలేవు. దేవుడు ప్రతిరోజు, ప్రతి మీటింగ్ లో, ప్రతి ఆదివారము, ప్రతి ప్రార్థనా సమావేశంలో ఆయన నీకు చెబుతా ఉన్నాడు. ఏమనంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బాబు అంటే, నువ్వేమంటున్నావంటే నాకు టైం లేదండి. ఏమి లేదు, నాకు టైం లేదు. నిన్ను ప్రేమించే అంతటి ఆసక్తి, అంత సమయము నేను నాకు ఇవ్వలేకపోతున్నాను నువ్వు చెప్తా ఉంటే, నీ అంతం ఎప్పుడో నీకు తెలియదు, నీ ముగింపు ఎలాగుంటుందో నీకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన సమయం ఉండగానే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాణము నీ బొందులో ఉండగానే ఆయనను నువ్వు ప్రేమించటం నేర్చుకోవాలి. ఎలా చేస్తుంది, మనం అంటాం ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమ ఎలాగుంటుందంటే పై మెరుగులు దుద్దే ప్రేమ దేవునికి అవసరం లేదు. చాలా మంది అంటారు, దేవుడు అంటే ప్రేమ లేకుండానే ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నానండి, దేవుడు అంటే ప్రార్థన ఇష్టం లేకుండానే కానుకలు ఇస్తున్నానండి. ఇది కాదు దేవుడు చూసేది. దేవుని నువ్వు ఆయన ఎలా ప్రేమిస్తున్నాడట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమించే ప్రేమలో కొంతైనా నువ్వు ఆయన ఎడల చూపించగలగాలి. చాలా మంది గ్రామంలోనే కాదు, చాలా మంది ప్రపంచంలోనే కాదు, అన్ని చోట్ల ఎలాగున్నారంటే టైం సరిపోవట్లేదట. దేని చేయడానికి, మన పనుల్ని మనం చేసుకోవటానికి, మన కార్యక్రమాల్ని మనము ముగించటానికే మనకి టైం సరిపోవట్లేదు. కానీ దేవునికి కొంచెము సమయం కూడా మనము ఇవ్వలేకపోతున్నాం. నువ్వంత బిజీ ఏమీ కాదు, దేవునికి సమయం ఇవ్వలేనంత వ్యక్తులమేమి మనము కాదు. మనకి సమయం ఉంది, కానీ ఆ సమయాన్ని మనం ఎలాగా కేటాయిస్తున్నామంటే మన యొక్క ఇంట్రెస్ట్లు, ఓన్ ఇంట్రెస్ట్లు, మన సొంత ప్రయోజనాలకి మనము వాడుకుంటున్నాం.